చికెన్ ఎగ్ దమ్ బిర్యానీ. ఈసారి ఎవరైనా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా అయితే వస్తుంది. నేను ప్రతీదీ స్టెప్ బై స్టెప్ పెట్టానండి ఈ వీడియోలో. కంప్లీట్‌గా సేమ్ ఫాలో అవ్వండి. మంచి పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. దానికోసం నేను ఒక 2 ఆనియన్స్‌ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఫుల్‌గా ఆయిల్‌లో డీప్ ఫ్రై అనేది చేస్తున్నాననమాట ఇట్లాగా. ఆయిల్ వేస్ట్ అవుతది అనుకున్న వాళ్ళు నాలా చేసుకోవచ్చు. సో, ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇదే మనం మ్యారినేషన్‌లోకి, బిర్యానీలోకి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మ్యారినేషన్ అనమాట. సో, నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్‌లోకి సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా మీకు తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే 2½ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అలానే కారం. కారం కూడా మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి ఎక్కువ, తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2½ స్పూన్స్ యాడ్ చేశాను ఇది కూడా. అలానే జీడిపప్పు కొంచెం యాడ్ చేశాను టేస్టీనెస్ కోసం. మీరు యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. మీ దగ్గర ఉంటే గనక యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బావుంటుంది. అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా! ఆల్మోస్ట్ ఇందులోనే 70% అయితే యాడ్ చేసేసుకోండి. గ్రేవీ అనేది ఎక్కువొస్తుంది. కొంచెం కసూరి మేతి, షాజీరా కూడా నేను ఎంత చూపిస్తున్నానో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. కొన్ని లవంగాలు, 2 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ గానీ, టేస్ట్ గానీ కొంచెం చేంజ్ అవుతుంది. ఆ టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. మీ కారానికి తగినట్టుగా మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బావుంటుంది కాబట్టి. అలానే కొంచెం బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నానండి. నేను యూజ్ చేసేదైతే సాహీ బిర్యానీ మసాలా. అలానే కొంచెం వేడిగా ఆయిల్ మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్‌లో యూజ్ చేసిన ఆయిల్ మనం గ్రేవీ కోసం యూజ్ చేస్తున్నాము. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. సో, ఇవన్నీ కూడా మనం బాగా ముక్కకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. సో, కంప్లీట్‌గా మిక్స్ చేసుకోండి. సో, మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ముక్కకి అంత బాగా పడుతుందనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం టైం అయితే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. సో, మనం మ్యారినేషన్ అనేది కొంచెం బాగా ఎక్కువ అవుతుంది. ఎక్కువ టైం ఉన్న ఎంత టైం కుదిరితే అంత టైం పెట్టుకోండి. నాకైతే నేను ఇప్పుడే ఆల్రెడీ బిర్యానీ స్టార్ట్ చేసేసాను కాబట్టి నాకు ఒక 15 మినిట్స్ మాత్రమే టైం ఉంది. సో, ఈ 15 మినిట్స్‌కి బాగా మ్యారినేషన్ చేసి ఈ 15 మినిట్స్ అనేది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. తీసిన తర్వాత కూడా మనకి మ్యారినేషన్ ప్రాసెస్ ఇంకా ఉందండి. అది కూడా చూపిస్తాను. సో, బాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేసిన దాన్ని బట్టే ముక్కకనేది బాగా పడుతుంది. సో, లాస్ట్‌లో కొన్ని పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఒక డిఫరెంట్ ఫ్రై టేస్ట్ వస్తుందనమాట. పీస్ అనేది మనకి ఫ్రై టేస్ట్ వస్తుంది. గ్రేవీకి గ్రేవీ ఉంటుంది. ఫ్రై టేస్ట్ మాత్రం ఫ్రై కూడా వస్తుంది. నేను కొంచెం ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మాకు బిర్యానీలోకి ఎగ్స్ కూడా ఇష్టం. సో, ఇలా ఎగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మ్యారినేషన్ చేసిన తర్వాత అండి 15 మినిట్స్ మ్యారినేషన్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చేసిన తర్వాత తీసిన తర్వాత కొంచెం కర్డ్ అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫస్టే కర్డ్ యాడ్ చేస్తే గనక ముక్కలకి మసాలా అనేది పట్టడం కష్టమండి. సో, అందుకే లాస్ట్‌లో మనకి జ్యూసీగా కావాలి కాబట్టి వన్స్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అనేది యాడ్ చేసుకుంటే పెరుగు పర్ఫెక్ట్‌గా ఉంటుంది మ్యారినేషన్ అనేది. సో, ఇలా ఎగ్స్‌కి అంతటికి పట్టేలాగా మొత్తం పీసెస్ అంతా పట్టేలాగా మనం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇంత చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు చిక్కగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లేకపోతే కొంచెం వాటర్ కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకున్నా కూడా బావుంటుంది. ఇది కూడా మనం ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేద్దాము. మనం పెరుగు యాడ్ చేసిన తర్వాత కూడా అది కొంచెం గ్రేవీ జ్యూసీగా కావాలంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో హాట్ వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత నేను ఇందులో చూపిస్తున్న మసాలాలన్నీ కూడా మనం వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. ప్రతీదీ మనకి రైస్ కుక్ అవ్వడానికనమాట. బిర్యానీ రైస్ కుక్ అవ్వడానికి. సో, ఇవన్నీ షాజీరా గానీ, కసూరి మేతి గానీ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా నేను ఇందులో చూపించినవన్నీ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా వాటర్‌ని మరగనివ్వండి. అలానే మీకు రైస్‌కి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మీరు ఫస్టే ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు. వాటర్ బాగా మరిగిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్‌లో ఒక్కసారి టేస్ట్ చేసినప్పుడు మీకు ఉప్పు అనేది తెలిసేలాగా మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఉప్పు తెలిసేలాగా ఉంచుకుంటే దాంట్లో మీరు రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సో, నేను అన్నీ ఇలా కలుపుకుంటున్నాననమాట ఒకసారి. సో, ఈ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఈ కలర్ చేంజ్ అవ్వడానికి ఏం చేయాలో కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు అనేది రైస్ యాడ్ చేసుకోండి.
ఇందులోనే నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను, చూసారు కదా. సో అప్పుడు కర్రీకి మనకి జీడిపప్పు తగులుతుంది, రైస్కి కూడా జీడిపప్పు అనేది తగులుతుంది. సో మీరు ఎంతైతే రైస్తో చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైస్తోనే ఆ రైస్ అనేది యాడ్ చేసేసుకోండి వాటర్లో. మనకి బాగా బాయిల్ అయిన వాటర్లో రైస్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి. అందుకే ఎవరైనా సరే బాగా హాట్ వాటర్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైస్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి, బాగా మరుగుతుంది కదా. ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఒక్కసారి సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్గా ఉంటే మనం కొంచెం ఆ వాటర్ని తీసుకోవాలి, వేడి వేడి వాటర్ని తీసుకుని మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసుకోవాలి. సో అనేది మనకప్పుడు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట, కింద కూడా మాడు పెట్టకుండా ఉంటుంది. నేను ఇంకా ఆ మ్యారినేషన్ చేసిన దానికి కింద ఏమీ వెలిగించలేదండి. సో హాట్ వాటర్ ఎందుకు వేస్తాము అంటే పీస్ అనేది మనకు కుక్ అవ్వడానికి బాగా, అలాగే మాడు పెట్టకుండా ఉండడానికి మనకు ఆ స్టవ్ వెలిగించినప్పుడు. వన్స్ రైస్ అనేది 30% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది వేసుకోండి దమ్కి. మనం కిందంతా బాగా పేర్చుకోవాలి చికెన్ అనేది. పర్ఫెక్ట్గా పేర్చుకున్న తర్వాత దానిపైన ఒక పర్ఫెక్ట్ సింగిల్ లేయర్ అనేది వేసుకోవాలండి. ఇలాగ పర్ఫెక్ట్గా సింగిల్ లేయర్ అనేది వేసుకోవాలి మనం బాగా చుట్టూ కూడాను. సో ఈ మాత్రం ఇలా మనకు మొత్తం మోస్ట్లీ చికెన్ అంతా కవర్ అయ్యే వరకు ఒక లేయర్ అనేది వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకోండి, అప్పుడే ఆ స్టవ్ అనేది వెలిగించొద్దు. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే సెకండ్ లేయర్ కోసం ఒక 50-60% కుక్ అయిన రైస్ని మళ్ళీ ఒక సెకండ్ లేయర్ కింద తీసుకుని సెకండ్ లేయర్ వేసుకోండి. నేను ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తున్నాను. అది కూడా మోస్ట్లీ కింద ఏమైనా చికెన్ అది కనిపిస్తున్నా సరే అది కనిపించకుండా కవర్ చేసుకుంటూ మొత్తం సెకండ్ లేయర్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 70-80% కుక్ అయిన తర్వాత మనం థర్డ్ లేయర్ కూడా వేసేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల మనకి ఆల్రెడీ ఇది కుక్ అయ్యేలోపు అది చల్లగా అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా మనం కంప్లీట్గా వేసేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా ఒక 80% వరకు కుక్ అయి ఉంటుంది కదా, ఆ రైస్ని అంతటిని కూడా మనం థర్డ్ లేయర్ కింద వేసేసుకుంటున్నాము. సో ఏమవుతుందంటే కింద అయితే కుక్ అవుతుందండి. కింద ఆల్రెడీ మనం చికెన్లో వాటర్ యాడ్ చేసాము. మనం 30% రైస్ పెట్టినా కూడా కింద నుంచి ఎక్కువ కుక్ అవుతుంది కాబట్టి కింద రైస్ పైన రైస్ పర్ఫెక్ట్గా ఒకటి పలుకులో ఉండాలి అంటే కనుక కింద 30% నుంచి వస్తాం. 30%, 50%, 80% అలా రావడం వల్ల పైన ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది, స్టీమ్కి బాగా కుక్ అవుతుంది. కింద వాటర్ ఉండడం వల్ల కింద రైస్ కూడా మనకు బాగా కుక్ అవుతుంది. ఇలా నేను కంప్లీట్గా 3 లేయర్స్ అనేది వేసేసుకున్నాను రైస్ అంతా కూడా. వేసేసుకుని పైన మళ్ళీ మనకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. అది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ అనేది, అందుకే ఇందాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకోమని చెప్పాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా మనం పైన వేసుకుందాము. అలానే కొంచెం నెయ్యి అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదు అన్నా కూడా పర్వాలేదు. అలానే కొంచెం మనం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మేమంటే ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ లేయర్ మీద కొంచెం ఎక్కువ అనేది వేసుకుంటున్నాను. సో అదొక కమ్మదనం, అదొక ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా అయిన తర్వాత మనం దమ్ పెట్టేసుకున్నాము. దమ్ పెట్టుకుని ఒక 20 మినిట్స్ అండి, 20 మినిట్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంటే దమ్ అవుతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది. అంతే, మీరు వేడివేడిగా సర్వ్ చేసుకుని తినడమే. ఇంకా కావాలంటారా దమ్